తిరుమలలో వైకుంఠ ఏకాదశికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ లైటింగ్ భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి రూపాల్ని విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేశారు. ఆలయం ముందు రంగనాథ మండపాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు ఫోటోలు తీసుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? రైట్ సింధు, మొత్తం మీద ఏదైతే రేపు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్లో ఉన్నటువంటి బోర్డులను ఏర్పాటు చేయడం కావచ్చు, ముఖ్యంగా భక్తులు ఎక్కడ ఏ లైన్లోకి వెళ్ళాలి, ముఖ్యంగా భక్తులు ఎక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అనే దాన్ని కూడా పూర్తిగా తిరుపతి నుంచి తిరుమల వరకు ప్రత్యేకంగా బోర్డులు కూడా ఏర్పాటు చేసి భక్తుల్ని ఎప్పటికప్పుడు పూర్తిగా వారికి అవగాహన కల్పించే విధంగా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు శ్రీవారి ఆలయం ముందరైతే ప్రత్యేక అలంకరణలతో భారీగా ముస్తాబవుతోందని చెప్పవచ్చు. తిరుమల శ్రీవారి ఆలయం చూసుకున్నట్లయితే ఏదైతే మనం చూస్తున్నాం శ్రీవారి ఆలయ మహద్వారం అనమాట. ఆ మహద్వారం వద్ద ముందు స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చూస్తున్నాం. పూర్తిగా స్వామివారు పడుకొని ఉంటారు. అంటే కేవలం శ్రీరంగంలో స్వామివారి ఆలయం ఎలాగుంటుందో శ్రీరంగంలో అదే విధంగా ఇక్కడ స్వామివారి సెట్ వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రంగనాథ స్వామి ఎలా ఉంటాడో ఆ విధంగా ఏదైతే అలంకరణ పూర్తిగా తయారు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం పక్కన ఇటువైపుగా చూసినట్లయితే రంగనాథ మండపాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసిన భక్తులు వాళ్ళ మొబైల్లో ఫోటోలు తీసుకోవచ్చు కావచ్చు, మరోవైపు సెల్ఫీలు తీసుకుంటూ ఆనందపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే శ్రీవారి ఆలయం ముంద జరుగుతున్నటువంటి అలంకరణలు భక్తుల్ని ఎంతగానో ఆకర్షిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఈ సెట్ ప్రాంతాల్లోనే భక్తులంతా ఇక్కడే ఉంటున్న పరిస్థితి ఉంది. ఎవరు చూసినా తమ చరవాణిల్లో బంధిస్తూ ఏదైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తిరుమలలో గత 2 నెలల నుంచి భారీ స్థాయిలో చలి తీవ్రత పెరిగినప్పటికీ భక్తులు మాత్రం శ్రీవారి ఆలయం వదిలి వెళ్ళని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత చలి పెడుతున్నా అంటే మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కూడా ఇప్పటికీ తిరుమలలో 10 నుంచి 14 డిగ్రీలు మాత్రమే ఉన్న పరిస్థితి ఉంది. ఇంత చలిలో కూడా భక్తులు ఎవరు చూసినా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. భక్తులకి మాత్రం నిత్యం అన్నప్రసాదాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే తిరుమలకి వచ్చేటువంటి భక్తులు దర్శనం టోకెన్ ఉన్నటువంటి భక్తులు ఏదైతే నేరుగా దర్శనానికి రావాలి. దర్శనం లేకపోతే కొంతమంది ఎవరైనా రావచ్చు భక్తులకి, కానీ దర్శనం లేకుండా కొండపైకి రావద్దు, దయచేసి ఇబ్బంది పడతారని చెప్పేసి మొదటి నుంచి టీటీడీ ఏదైతే వాళ్ళకి భక్తులకైతే కోరుతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఏదైతే ఈసారి దర్శన టోకెన్లు పొందినటువంటి భక్తులు నేరుగా క్యూ లైన్లోకి వచ్చినప్పుడు వారికి మాత్రం సుమారు 16 రకాల వంటకాలు ఏదైతే భక్తులకి అందించబోతున్నామని చెప్పేసి టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ భక్తులు క్యూ లైన్లో ఉంటే పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం ఇలా సుమారు 16 రకాలు, అంటే మొత్తం అన్ని రకాలు భక్తులకి అందుబాటులో ఉంటాయని, ముఖ్యంగా ఎప్పటికప్పుడు భక్తులకు అందించేటువంటి సౌకర్యాలకు సంబంధించి పూర్తిగా ఏదైతే అన్ని చోట్ల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి అధికారులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చిన్నపిల్లలు వచ్చేటువంటి తల్లిదండ్రులు ఎటువంటి ఇబ్బందులు లేవు. అక్కడ వాళ్ళు తిరిగాడే ప్రాంతాల్లో నిత్యం పాలు వాళ్ళకి అందిస్తాం. ఖచ్చితంగా ఏదైతే పెద్దలు కావని ఎవరు రాని ఎవరికైనా సరే భక్తులకి పూర్తి స్థాయిలో మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ పూర్తి స్థాయిలో సిద్ధమని చెప్పేసి ఆయన తెలుపుతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానం మనం చూస్తున్నాం కేవలం శ్రీవారి ఆలయం మాత్రమే. వైకుంఠ ఏకాదశి అంటేనే అదొక ప్రత్యేకంగా అని చెప్పచ్చు. ఎందుకంటే శ్రీవారి ఆలయం ప్రత్యేక అలంకరణలతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రాత్రుల పూట ఏదైతే శ్రీవారి ఆలయం విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న పరిస్థితి అయితే చూడొచ్చు. ఎందుకంటే శ్రీవారి ఆలయం ముందు ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ దీపాలు భక్తుల్ని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. స్వామివారి ఆలయ పుష్కరిణికి సమీపంలో ప్రత్యేకంగా స్వామివారు ఒక పెద్ద శేష వాహనంపై స్వామివారు ఏ విధంగా ఊరేగుతారో అదే విధంగానే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు భక్తులకి ఆకట్టుకునే విధంగా భక్తులను
ఆకట్టుకునే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తున్న ఒకవైపు అయితే, మరోవైపు వాళ్ళకి సెక్యూరిటీకి సంబంధించి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే భక్తులు ఒకవేళ దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, మరోవైపు వాహనాల్లో వచ్చేటువంటి భక్తులకి వాళ్ళకి పార్కింగ్కి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఏదైతే భక్తులు ఎక్కడ భద్రతకు సంబంధించి ఎటువంటి డోకా లేకుండా ఇటు తిరుపతి అర్బన్ పోలీసులు భారీ స్థాయిలో భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఏదైతే ఈ ఒక్కరోజే ఈ 29వ తేదీ రేపు జరగనున్నటువంటి వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఈ ముందు రోజే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు, మరోవైపు తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, మరోవైపు కర్ణాటక, తమిళనాడు, ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్స్ భారీ స్థాయిలో తిరుమలకు చేరుకోనున్న నేపథ్యంలో గట్టి బందోబస్తే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే పద్మావతి ఎంక్వైరీ ప్రాంతం చూసుకున్నట్టయితే పూర్తిగా విఐపీలను మాత్రమే అక్కడ అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేవలం అక్కడికి వచ్చేటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యంగా బోర్డు మెంబర్లకు సంబంధించి కేవలం జ్యుడిషియల్కి మాత్రమే వాళ్ళకి మాత్రమే అక్కడ అవకాశం ఉంటుంది. అందుకే విఐపీలలో ప్రధానంగా ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళకి ప్రత్యేకంగా వేరే ప్రాంతాల్లో ఏదైతే గదులు కేటాయిస్తున్నారో, సుమారు తిరుమలలో ఎక్కడ చూసినా భక్తులు ఎక్కడ గదులు లేక ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముందుగానే 2 రోజుల ముందే భక్తుల కోసం గదులన్నీ ఖాళీ చేయించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తిరుమలలో ఉన్నటువంటి ఏదైతే మఠాలకు సంబంధించి కూడా చాలా వరకు భక్తులకి కేటాయించేందుకు పూర్తిగా సిద్ధం చేసుకున్నట్లు ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అన్నప్రసాదాలకు సంబంధించి చూసుకున్నట్టయితే 24 గంటల పాటు అన్నప్రసాదాలు భక్తులకి అందిస్తాం. ఎందుకంటే ఏదైతే తిరుమలకు వచ్చి ఎవరు ఇబ్బంది పడకూడదు. ముఖ్యంగా తిరుమలలో సుమారు 8 ప్రాంతాల్లో భక్తులకి నిత్య అన్నప్రసాదాలు అందిస్తోంది టీటీడీ. మరోవైపు అన్నప్రసాద భవనంలో సంబంధించి చూసుకున్నట్టయితే 24 గంటలు భక్తులకి ఏదో ఒకటి అన్నప్రసాదాలు ఏదైతే అందిస్తామని చెప్పేసి టీటీడీ తెలుపుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా లడ్డూలకు సంబంధించి చూసుకున్నట్టయితే 8 లక్షల అదనంగా లడ్డూలని పూర్తిగా నిల్వ ఉంచుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు రోజుకి 4,30,000 లడ్డూలు రోజు తయారవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు 8,000 పెద్ద లడ్డూలు అంటే కళ్యాణం లడ్డూలు 8,000 లడ్డూలు తయారు చేస్తున్నారు. సుమారు వడలు భక్తులకి ఆయా రోజు వచ్చినటువంటి భక్తులకి ఖచ్చితంగా లడ్డూ ప్రసాదాలని ఖచ్చితంగా అందే విధంగా పూర్తిగా చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కియోస్కో సిస్టమ్కి సంబంధించి అంటే ఏదైతే భక్తులు ఒకవేళ క్యూ లైన్లోకి వెళ్ళి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆ సిస్టంలో వాళ్ళకి ఎన్ని లడ్డూలు కావాలో ఆ సిస్టంలో ఎంటర్ చేస్తే ఆ తర్వాత వాళ్ళకి ఒక టోకెన్ వస్తుంది. ఆ టోకెన్తో నేరుగా వెళ్ళి లడ్లు తీసుకునే విధంగా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు భక్తులకి సంబంధించి భద్రతకి సంబంధించి కావచ్చు ఏదైనా సరే భక్తులకి పెద్దపీట వేసే విధంగానే టీటీడీ ముందుకు వెళ్తోందని చెప్పేసి టీటీడీ అధికారులు కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే కమాండ్ కంట్రోల్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకొని ఏదైతే వైకుంఠంలో పూర్తిగా భక్తులు ఎన్ని గంటల పాటు ఏదైతే కంపార్ట్మెంట్లో ఉన్నారో ఆ కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి భక్తుల్ని ఎన్ని గంటలకు వదలాలి అనేది ఒక టైమింగ్ అనేది ఆ సిస్టంలో ఎంటర్ అయి ఉంటుంది. ఆ సిస్టమ్ వెంటనే ఒకవేళ ఎక్కువ సేపు వాళ్ళు 2 నుంచి 4 గంటల పైన వాళ్ళు వేచి ఉంటే వెంటనే రెడ్ జోన్ అనే ఒక రెడ్ సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ వచ్చినప్పుడు వెంటనే ఆ భక్తుల్ని వదిలే విధంగా ఏదైతే సిస్టమ్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి భారీ స్థాయిలో ఏదైతే టీసీఎస్ కావచ్చు మరోవైపు కొన్ని సాఫ్ట్వేర్ సంస్థల నుంచి ఏదైతే భక్తులకి మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా ఏఐ టెక్నాలజీని పూర్తిగా ముందుకు తీసుకొచ్చింది టీటీడీ. అంటే ప్రధానంగా తిరుమల రహదారులకు సంబంధించి చూసుకున్నట్టయితే భక్తులు ఎక్కడ ఇబ్బందులు పడకుండా కొన్ని ప్రాంతాల్లో భక్తులను అనుమతించే విధంగా కొన్ని ప్రాంతాలని మాత్రమే భక్తులను అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పద్మావతి ఏరియా ప్రాంతాలను చూసినట్టయితే కేవలం విఐపీలు తిరిగే ప్రాంతంలో అక్కడ కొన్ని పార్కింగ్ ప్రాంతాలు లేకుండా చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఎస్ఎస్డి టోకన్కి సంబంధించి చూసుకున్నట్టు దర్శనానికి సంబంధించి కేవలం ఈ ఆన్లైన్లో ఈ 3 రోజుల పాటు టోకన్లు టీటీడీ విడుదల చేసింది. దానికి సంబంధించిన టోకన్లు ఉన్న భక్తులు మాత్రమే నేరుగా రావాలని చెప్పేసి టీటీడీ కోరుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రేపటి 30వ తేదీకి సంబంధించిన భక్తులు ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. 31వ తేదీకి దర్శనం తీసుకున్నటువంటి భక్తులు 30వ తేదీ రావాలని టీటీడీ కోరుతున్న పరిస్థితి ఉంది. మరో 1వ తేదీ దర్శనానికి సంబంధించిన భక్తులు 31వ తేదీ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి టీటీడీ కోరుతున్న పరిస్థితి ఉంది. మిగతా 7 రోజులకు సంబంధించి చూసుకున్నట్టయితే 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు భక్తులు సర్వదర్శనానికి సంబంధించి నేరుగా వచ్చే విధంగా భక్తులకి ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి భక్తులు నేరుగా స్వామివారి దర్శనానికి రావాలి. ఇవి ఏమాత్రం కొన్ని కూడా ఆన్లైన్లో విడుదల చేసే అవకాశం ఉండదు. భక్తులు సామాన్య భక్తులు వాళ్ళే అందరూ ఫ్రీ దర్శనానికి వచ్చే విధంగా ఏర్పాటు చేశామని చెప్పేసి ఇటు టీటీడీ తెలుపుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీవాణి దర్శనానికి సంబంధించి చూసుకున్నట్టయితే 27వ తేదీ నుంచే
వచ్చే నెల 8వ తేదీ వరకు ఇప్పటికే రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు ఈ 10 రోజులకు సంబంధించి ఆన్లైన్లో విడుదల చేసినటువంటి శ్రీవాణి టికెట్లు మాత్రమే భక్తుల్ని ఏదైతే అనుమతిస్తారు, మిగతావి మాత్రం ఆఫ్లైన్ మాత్రం టీటీడీ పూర్తిగా కేటాయించడం లేదు, పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ టీటీడీ భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడమే కాకుండా ప్రత్యేకంగా భక్తుల్ని ఆకర్షించే విధంగా కొన్ని సెట్లు కూడా వేసి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సింధు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.